ఆంధ్రప్రదేశ్ గుంటూరులో దారుణం జరిగింది. అచ్చం సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపించేలాగా ఇక్కడ హత్య జరిగింది. ఒక మహిళని హత్య చేశారు. ఇక్కడ మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుంటే మల్లిక అనే ఒక మహిళ తరచుగా అబ్బాయిలను మారుస్తూ రిలేషన్షిప్ కంటిన్యూ చేసేది. ఒక రకంగా చెప్పాలంటే బహుభార్యత్వం అనే ఒక పదాన్ని ఈ మధ్య కాలంలో విన్నా నేను. యాజ్ ఈజ్గా ఇక్కడ మనం వర్తించవచ్చు. బహుభార్యత్వం వహిస్తోంది ఆవిడ. సో ఇక్కడ మల్లిక అనే మహిళ తరచుగా అబ్బాయిలను మారుస్తూ భార్య తర్వాత భర్త పిల్లల్ని వదిలేసి ఒక్కో అబ్బాయిని మారుస్తూ ఆవిడతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తోంది ఆమె. సో ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి రెహమాన్ అనే ఒక వ్యక్తి 15 లక్షల రూపాయలు ఖర్చు చేసి మల్లికను హతమార్చాడు. సీన్లోకి ఎంట్రీ ఇస్తే 28 నంబూర్లో హత్యకు గురైంది మల్లిక మెడపైక గాయాలు కూడా గుర్తించారు. తీగలాగితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఈ మొత్తం కథ కూడా బయటపడింది. భర్త పిల్లలు వదిలేసినటువంటి ఆ మల్లిక పరాయి మగవాళ్లతో అక్రమ సంబంధాలు కొనసాగిస్తోంది. ఇప్పటికే 10ల సంఖ్యలో అక్రమ సంబంధాలు పెట్టుకుంది మల్లిక. అయితే 2021లో మల్లికకి రెహమాన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. రెహమాన్కి మల్లికకి మధ్య ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. అయితే రెహమాన్ని మధ్యలోనే వదిలేసినటువంటి మల్లిక నాగబాబుకు దగ్గరైంది. నాగబాబుతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తూనే ఉన్న సమయంలో రెహమాన్ అది ఎట్టి పరిస్థితుల్లో జీర్ణించుకోలేకపోయాడు. కానీ రెహమాన్కి చాలా కరాఖండిగా చెప్పింది, నేను నాగబాబుతోనే ఉంటాను అని కరాఖండిగా మల్లిక తేల్చి చెప్పింది. అయితే ఎలాగైనా కూడా మల్లికని వశపరుచుకోవాలి, వశీకరణ చేసుకోవాలని రెహమాన్ ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే ఒక క్షుద్ర పూజలు చేసేటువంటి పూజారిని తీసుకొచ్చి, మీరు చూడొచ్చు ఇక్కడ ఆ క్షుద్ర పూజలకు సంబంధించి మట్టితో చేసినటువంటి ఆ బొమ్మలు కనబడుతున్నాయి కదా. ఎస్, క్షుద్ర పూజలు చేసినటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. క్షుద్ర పూజలు చేసి ఎలాగైనా మల్లికని వశం చేసుకోవాలనుకున్నాడు రెహమాన్. వశీకరణ కోసం మల్లిక మనసు మారకపోవడంతో, వశీకరణ చేసినప్పటికీ మల్లిక మనసు మారకపోవడంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం ప్రకాశం జిల్లా నుంచి రసూల్ని, గుంటూరు నుంచి స్వప్నాన్ని పిలిపించి క్షుద్ర పూజారితో కలిసి హత్య చేశాడు రెహమాన్. 4 నిందితులను ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్, ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మించి తీస్తే ఒక సినిమా అవుతుంది, రాస్తే ఒక పుస్తకం అవుతుంది. అటువంటి సస్పెన్స్లే ఉన్నాయి ఈ ఘటనలో. మల్లిక బహుభార్యత్వం వహించి ఇప్పటికే 2-3 ఆవిడ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం, భర్త పిల్లల్ని వదిలేసి మరి ఈ రకంగా కొనసాగడం ఒకవైపు అయితే, రెహమాన్ తనకి అలవాటైనటువంటి రెహమాన్ ఎవరైతే ఉన్నారో తనతో పరిచయం పెంచుకొని రిలేషన్షిప్ స్టార్ట్ చేసిన రెహమాన్ ఎలాగైనా మల్లికని వశం చేసుకోవాలి, నాగబాబు దగ్గరికి వెళ్ళకుండా వశం చేసుకోవాలని క్షుద్ర పూజలకు కూడా తెరలేపాడు. క్షుద్ర పూజలకు కూడా ఆవిడ తిరిగి రాకపోవడంతో దీంతో చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఒక క్షుద్ర పూజారి మరొకిద్దరు సహాయంతో మొత్తం మీద మల్లికని హత్య చేశాడు. దానికి సంబంధించినటువంటి సీసీటీవీ దృశ్యాలు కూడా ఉన్నాయి. ఆర్టీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మీరు మల్లిక హత్య సమయంలో రికార్డ్ అయినటువంటి సీసీటీవీ దృశ్యాలు. బహుశా అది మల్లిక ఇల్లు అయి ఉంటుంది. ఆ ఇంట్లోకి వెళ్ళినటువంటి ఆ క్షుద్ర పూజలు చేసినటువంటి వ్యక్తి, మరొక రెహమాన్ అనే వ్యక్తి, మరో ఇద్దరు, మొత్తం మీద 4 వెళ్ళి మల్లికని హతమార్చారు. ఇక్కడ మల్లిక కూడా సుమారుగా తన భర్త పిల్లల్ని వదిలేసి ఈ రకంగా అక్రమ సంబంధాలకు తెరలేపుతోంది, అక్రమ సంబంధాలు పెట్టుకుంటుందంటే ఇక్కడ డెఫినెట్గా మల్లిక యొక్క ప్రవర్తన కూడా చాలా అనుమానాలకి, చాలా విమర్శలకు తావిస్తోంది. ఏదేమైనా కూడా చాలా ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మొత్తం మీద పోలీసుల విచారణలో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపించేటువంటి ఈ పూర్తి కథనం మొత్తం కూడా బయటపడింది. ఎస్, మరిన్ని అప్డేట్స్ రామారావు అందిస్తారు. ఎస్ రామారావు, ఏం జరిగింది? మల్లికకు సంబంధించినటువంటి తీరు కూడా విమర్శలు ఎదుర్కొంటోంది. ఏకంగా మల్లిక తన తీరు, అక్రమ సంబంధాల పరంపర కొనసాగిస్తున్నటువంటి తీరు కూడా విమర్శలు ఎదుర్కొంటోంది. రెహమాన్ ఇంత కరాఖండిగా కసిగట్టుకొని మరి మల్లిక పైన హత్య చేయడానికి కేవలం అక్రమ సంబంధమే కారణమా, లేకుంటే ఇంకేదైనా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఇంకేమైనా ఉన్నాయా? గుంటూరు జిల్లా కటకాకర మండలం నంబూరుకు చెందినటువంటి మల్లిక హత్య అయితే మాత్రం గుంటూరులో సంచలనం. రామారావు వినపడుతోందా? మనోజ్ మల్లిక హత్యకి సంబంధించి చూసుకున్నట్లయితే చాలా కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే మల్లిక కూడా ఏదైతే పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను వదిలేసింది, అలాగనే పరాయి యువకులతో అక్రమ సంబంధం నెరుపుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే గుంటూరుకు చెందిన రెహమాన్ తో పరిచయం అయింది. ఆమె గతంలో 2 పెళ్లిళ్ళు చేసుకుంది. ఒకటి తల్లిదండ్రులు చేసిన పెళ్లి, తర్వాత ఆమె ప్రేమించి నంబూరు గ్రామానికి చెందినటువంటి మరో యువకుడిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా ఇదే విధమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే 2021లో 3 ఏళ్ల క్రితం గుంటూరుకు చెందిన రెహమాన్ తో పరిచయం అయింది. సో అప్పటి నుంచి కూడా రెహమాను మల్లిక సహజీవనం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే రెహమాను మల్లిక కోసం భారీ స్థాయిలో డబ్బులు కూడా ఖర్చు చేయడం జరిగింది. తనతో పాటే ఉండాలి, తనతోనే జీవితాంతం ఉండాలని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా రెహమాన్ మల్లికకి సుమారు 15 లక్షల వరకు కూడా ఆమె కోసం ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో
కొద్ది నెలలకు ఏదైతే ఒక హత్య జరగటానికి ముందు ఒక 3 నెలల ముందు నుంచి కూడా మల్లిక మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. సో ఈ నేపథ్యంలోనే నాగబాబు అనే నంబూరుకు చెందినటువంటి నాగబాబు అనే యువకుడితో మళ్ళీ ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది. సో ఈ విషయానికి సంబంధించి మల్లిక రెహమాన్ల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. అయితే మల్లిక అయితే మాత్రం తేల్చి చెప్పింది, తాను నాగబాబుతోనే ఉంటాను, నీతో ఉండను అని తేల్చి చెప్పింది. సో దీంతో ఎలాగైనా మల్లిక మీద పరాయి మహిళ అయినప్పటికీ కూడా రెహమాన్కి మల్లిక మీద చాలా ప్రేమ ఉంది. సో అతను మల్లికను వదులుకోవటానికి కూడా ఇష్టపడలేదు. సో ఈ నేపథ్యంలోనే ఎలాగైనా మల్లికను దక్కించుకోవాలి, నాగబాబు దగ్గరికి పోకుండా మల్లిక తన వద్దే ఉండాలని భావించాడు. సో ఈ నేపథ్యంలోనే క్షుద్ర పూజలు చేసినట్లయితే మల్లిక నీతోనే ఉంటుంది, మరెవరి వైపు చూడదు. సో వశీకరణ ద్వారా ఇది చేయొచ్చు అని చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి చెందిన జానాబ్ అహ్మద్, సో ఇతను ఎవరైతే ఉన్నారో ఇతను క్షుద్ర పూజలు చేస్తుంటాడు. సో అతనితో 3 లక్షల రూపాయలకి డీల్ మాట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే క్షుద్ర పూజారి జానాబ్ అహ్మద్ ఉన్నాడో అతను మల్లిక బట్టలు అలాగనే మల్లిక వాడినటువంటి దుస్తులతో పాటు ఆమె వెంట్రుకలు కూడా కావాలని చెప్పడం జరిగింది. సో అతను రెహమాన్ చాలా తెలివిగా మల్లిక వాడినటువంటి బట్టలు ఆమె వెంట్రుకలు ఇవన్నీ తీసుకొచ్చి క్షుద్ర పూజారి అయినటువంటి జనాబ్ మహమ్మద్కి ఇవ్వడం జరిగింది. సో అతను క్షుద్ర పూజలు చేశాడు. దీనికోసం కూడా 3 లక్షల రూపాయలకి డీల్ మాట్లాడుకున్నాడు. సో దాదాపు వారం రోజుల పాటు ఈ క్షుద్ర పూజలు వశీకరణకు సంబంధించినటువంటి క్షుద్ర పూజలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మల్లిక ఏదైతే అతనితోనే ఉండటంతో మళ్ళీ ఎవరైతే గతంలో ఉన్నటువంటి నాగబాబుతోనే కంటిన్యూ అవడంతో ఏదైతే వశీకరణ పూజలు ఫెయిల్ అయ్యాయని భావించాడు రెహమాన్. సో ఈ నేపథ్యంలోనే తనకు దక్కనటువంటి మల్లిక ఎవరికి దక్కటానికి వీల్లేదు, ఖచ్చితంగా ఆమెను ఏదో ఒకటి చేయాలని భావించాడు. సో ఫైనల్ గా ఇక మల్లిక తనకు దక్కదు అని భావించిన తర్వాత ఆమెను హత్య చేయడానికి కూడా ప్లాన్ చేశారు. సో దీనికి సంబంధించి కూడా ఒక డీల్ మాట్లాడుకున్నారు. ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి రసూలు అలాగనే గుంటూరుకు చెందినటువంటి సొప్త, వీళ్ళిద్దరితో పాటు క్షుద్ర పూజారి జనాబ్ అహ్మద్ మళ్ళీ వీళ్ళ ముగ్గురు కలిసి మల్లికని హత్య చేయడానికి ఒక డీల్ మాట్లాడుకున్నారు. దీనికి మరో 3 లక్షల రూపాయలు కూడా రెహమాన్ చెల్లించాడు. సో మల్లికని ఎట్లాగైనా సరే వదులుకోవటానికి ఇష్టం లేదు. తనతో మొదటగా పెళ్లి చేసుకున్నటువంటి సందర్భంలో పిల్లలు ఉన్నారా వాళ్ళకి? ఎస్ మనోజ్, ఆమెకి మొదట పెళ్లి జరిగినప్పుడు 2 మగపిల్లలు ఉన్నారు. సో తర్వాత ఆమె భర్తను వదిలేసి అదే గ్రామానికి చెందిన మరొకరిని పెళ్లి చేసుకుంది. ఇది ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో తర్వాత అయినా అతనితో ఉంటుందనుకుంటే కొంతకాలం తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి యువకుడిని అతన్ని కూడా వదిలేసింది. అప్పటి నుంచి కూడా పలువురితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఓ రకంగా చెప్పుకోవాలంటే మల్లిక క్యారెక్టర్ అయితే మాత్రం గ్రామంలో అందరూ కూడా చెప్తారు, మల్లిక క్యారెక్టర్ అయితే మంచిది కాదు. తరచు ఏదైతే ప్రియుళ్ళని మార్చేది, భర్తల్ని మార్చినట్లే ప్రియుళ్ళని మారుస్తూ ఉంటది. కొంతకాలం ఒకరితో సహజీవనం చేస్తుంది, తర్వాత మళ్ళీ ఇంకొకరితో సహజీవనం చేస్తున్నట్లు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అయినప్పటికీ కూడా రెహమాన్ మల్లికను వదులుకోవటానికి ఇష్టపడలేదు. దాంతో పాటు రెహమాన్కి మల్లిక అంటే ఎంత పిచ్చంటే సుమారు 15 లక్షల రూపాయల వరకు ఆమె కోసం ఖర్చు చేశారు. ఆమె కోసం ఏదైనా చేయడానికి రెహమాన్ సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే వశీకరణ లాంటి క్షుద్ర మాంత్రికుడిని సంప్రదించడం, అలాగే వశీకరణ పూజలు చేయించడం, తర్వాత చివరికి తనకు దక్కకపోయేసరికి హత్యకు కూడా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది మనోజ్. రైట్ రామారావు, సో మొత్తం మీద ఒక్కసారిగా ఈ వార్త తర్వాత ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపించే విధంగా ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన పోలీసులు వారిని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఆ దృశ్యాలను చూస్తున్నాం. రెహమాన్, క్షుద్ర పూజారి, ఆ తర్వాత మరికొంతమంది కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. గుంటూరు నుంచి ఒకరు, పశ్చిమ గోదావరి నుంచి ఒకరు వచ్చారు. గుంటూరులో ఈ ఘటన జరిగింది. మీకు ఇన్ డీటెయిల్గా ఈ విషయాన్ని మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. మల్లిక అనేటువంటి ఒక మహిళ మొదట తల్లిదండ్రుల నిశ్చయంతో ఒక వివాహం చేసుకుంది. ఆ తర్వాత తనకి పిల్లలు కూడా ఉన్నారు. భర్తని పిల్లల్ని వదిలేసి మరొకరిని, అదే నంబూరు ప్రాంతంలో మరొకరిని ఆవిడ ప్రేమించి మళ్ళీ పెళ్లి చేసుకుంది. అయితే ఇప్పటికే 2 భర్తలు ఉన్నారు. ఇక 3వసారి రెహమాన్ అనే ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడిన నేపథ్యంలో రెహమాన్తో కలిసి ఉండడం ప్రారంభించింది. సహజీవనం ప్రారంభించినటువంటి ఈ మల్లిక అనే మహిళ రెహమాన్ ఉండగానే మరొక వ్యక్తి నాగబాబుతో రిలేషన్షిప్ స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో రెహమాన్ ఎలాగైనా కూడా మల్లికని వశీకరణ చేసుకోవాలి, తన వైపుగా తిప్పుకోవాలనే ఒక ఆలోచనతో ఢిల్లీ నుంచి ఒక క్షుద్ర పూజారిని పిలిపించి క్షుద్ర పూజలు సైతం చేయించాడు. కానీ మల్లిక మనసు మాత్రం మారలేదు. ఈ నేపథ్యంలో నాగబాబుతోనే ఉంటానని కరాఖండిగా చెప్పడంతో రెహమాన్ మల్లిక హత్యకు ప్రయత్నం చేస్తూనే ఇక్కడ క్షుద్ర పూజారితో సహా మరొక 2 సహాయం తీసుకొని సుమారుగా ఈ ఘటన జరిగి కూడా సుమారుగా కొన్ని రోజుల పై కావస్తోంది. మల్లికని తన ఇంట్లోనే హతమార్చాడు.
తన ఇంట్లోనే చంపేశాడు. మొదట క్షుద్ర పూజలు చేసిన ఫలితం లేకపోవడంతో ఏకంగా చంపడానికి తెరలేపారు. అయితే వారిద్దరి మధ్య చాలా అన్యోన్య బంధం అయితే ఉండేది. కానీ మధ్యలో నాగబాబు రావడంతో నాగబాబు వైపుగా మల్లిక మనస్సు మరలి నాగబాబుని కూడా ఆవిడ రిలేషన్షిప్ స్టార్ట్ చేసింది. అయితే రెహమాన్ తన పైట సుమారుగా 15 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. 15 లక్షల రూపాయలు మల్లికకి ఖర్చు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకొని తన దగ్గర ఆస్తి మొత్తం తీసుకుంది, తన డబ్బులు యూజ్ చేసుకుంది, ఎక్కడికి వస్తే తను రోడ్డున పడేసి వెళ్ళిపోయిందంటూ రెహమాన్ ఆవేదన వ్యక్తం చేసి కోపంతో క్షుద్ర పూజలు ఒకవైపు మరోవైపుగా చంపేసే ప్రయత్నం కూడా చేశారు. ఒకసారి మనం చూస్తున్న ఆ టీవీ స్క్రీన్ పైన పోలీసులు కూడా అక్కడ చంపేసే సమయంలో వాడినటువంటి ఆ వెపన్స్ని చూస్తున్నారు. అట్ ది సేమ్ టైం మనకు దృశ్యాల మధ్యలో కనబడుతోంది వశీకరణకు సంబంధించి కొన్ని మట్టితో చేసినటువంటి ఆ బొమ్మలను కూడా మనం చూస్తున్నాం. ప్రజెంట్ మనం చూడొచ్చు ఆ టీవీ స్క్రీన్ పైన క్షుద్ర పూజారితో పాటుగా మరొక ఇద్దరు కూడా ప్రకాశానికి సంబంధించిన రసూల్, గుంటూరు చెందినటువంటి స్వప్నని కూడా ఉపయోగించి మల్లికని హతమార్చాడు రెహమాన్. ఒకసారి పోలీసులు మాట్లాడే విషయం పైన వారు ఏం మాట్లాడారో చూద్దాం. ఈ నెల 28/12/2024 తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో నంబూరు గ్రామం విజయభాస్కర్ నగర్లో షేక్ మల్లిక అన్న ఆమె చనిపోయినట్టుగా వచ్చిన కంప్లైంట్ మీద పెదకాకాని సిఐ గారు మర్డర్ అండ్ కేసుగా కేసు రిజిస్టర్ చేశారు. ఈ కేసులో మొదట ఎటువంటి ఆధారాలు కానీ ఎటువంటి సాక్ష్యాలు కానీ లేకుండా ఉన్నటువంటి కేసు ఇది మర్డరా లేదంటే వేరే అనుమానాస్పదమైన వృద్ధా అనేది కూడా మొదట నిర్ధారణ కాలేదు. ఆమె శరీరం పైన మెడ మీద కమిలిన గాయం ఉండడం వల్ల మర్డర్గా అనుమానించి ఆమె పట్టించినటువంటి రిపోర్ట్ మీద మర్డర్ కేసు రిజిస్టర్ చేశారు. ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా జీరో ఎవిడెన్స్ అంటే ఏమీ లేవు, ఎవరిని అనుమానించాలి ఏంటంటే ఈ కేసులో మా ఎస్పీ సతీష్ కుమార్ గారు చాలా ప్రెస్టీజ్గా కేసును తీసుకుని 3 పార్టీలుగా దీన్ని డివైడ్ చేసి టీములుగా బృందాలను చూశారు. కేసులో పెదకాకాని సిఐ గారు చాలా చాకచక్యంగా చాలా కష్టపడి కేసు జీరో ఎవిడెన్స్ కేసుని అన్యాయం చేయడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తులో మాత్రం ఈరోజు ముద్దాయిలైనటువంటి షేక్ అబ్దుల్ రెహమాన్ అలాగే షేక్ జనాబ్ అహ్మద్ ఇలియాస్ జనాబ్ ఢిల్లీ రెండో ముద్దాయి. ఫస్ట్ ముద్దాయి అబ్దుల్ రెహమాన్ అనేవాడు రెచ్చిపాడు మండలం గుంటూరు. అలాగే మూడో ముద్దాయి ఎర్రబెల్లి ఖజా రసూల్ 23 సంవత్సరాలు. అలాగే మానుపాటి స్వప్న ఎంఐటి 27 సంవత్సరాలు పాత గుంటూరులో ఉంటుంది. వీళ్ళ నలుగురిని కూడా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి అరెస్ట్ చేసి పొల్యూషన్ చేసేస్తారు. వీరిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు ఇప్పుడు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇందులో మొదటి ముద్దాయి అబ్దుల్ రెహమాన్ అతనికి ఈ చనిపోయిన మల్లిక అనే ఆమెతో అక్రమ సంబంధం ఉంది. ఈమె 15 సంవత్సరాల క్రితం ఈ చనిపోయిన షేక్ మల్లికాకి వివాహం జరిగింది. తర్వాత తన భర్తని 2 పిల్లలకు పడుతుంది. ఆ 2 పిల్లల్ని కూడా ఆమె 15 సంవత్సరాల క్రితం అతనితో తల్లిదండ్రులు చేసింది. ఆ పిల్లల్ని అతని దగ్గరే ఉంచడం జరిగింది. తర్వాత ఆమె వేరే అతనితో మళ్ళా వివాహం చేసుకోవడం జరిగింది. వేరే ఎస్సీ కులానికి వాళ్ళిద్దరూ కలిసి గుంటూరులో బాలాజీ నగర్లో కాపురం పెట్టారు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత 2021 సంవత్సరంలో A1 ముద్దాయి అయినటువంటి రెహమాన్తో అమ్మాయికి పరిచయం ఏర్పడటం, ఆ పరిచయం ద్వారా మళ్ళా అతనుతో అక్రమ సంబంధం ఏర్పడటం జరిగింది. అలా కొంతకాలం కొనసాగిన తర్వాత అక్కడి నుండి మళ్ళా వెనకాకాని నంబూరు కాపురం మార్చుకుంది. అక్కడ వెనకాకాని వచ్చిన తర్వాత ఈ అమ్మాయి దగ్గరికి గతంలో వచ్చినట్టుగా ఈ ఇంటికి రావడానికి ప్రయత్నం చేస్తే ఈమె అతన్ని రావద్దని చెప్పి వారిస్తుంది. నీతో నాకు సంబంధం లేదు, నాకు వేరే వ్యక్తితో పరిచయం లేదు, నువ్వు రావద్దని చెప్పి దాంతో అది మనసులో పెట్టి ఈమెను మర్చిపోలేక ఏదో విధంగా తన వైపు వశీగా చేసుకోవాలని లేదంటే ఆమె కాలు చేయబడేటట్టుగా చేయాలని కోరుకుంటున్నాను. షేక్ జనాబ్ అహ్మద్
అనే ఢిల్లీ వ్యక్తితో సంప్రదింపులు జరుగుతాయి. అతను శుద్ర పూజలు, తాంత్రిక విద్యలు నాకు తెలుసు, దానికి మీకు వశమయ్యేటట్టుగా చేస్తానని చెప్పి అతని హోమాన్ని నమ్మిస్తాడు. ఆ విధంగా అతని దగ్గర 3 లక్షల రూపాయలు సుపారీ తీసుకుని అతను ఆమెకు సంబంధించినటువంటి దుస్తులు, పేరు మొదలైనటువంటి ఆమె ధరించినటువంటి అన్ని కూడా జాగ్రత్తగా అవి తీసుకుని విధానాన్ని ఆ మాంత్రికుడు షేక్ జనాబ్ అహ్మద్ అనే అతనికి ఇస్తాడు. దాంతో అక్కడ డిస్ప్లే చేసిన విధంగా ఆమె యొక్క ఆటాతో పిండితో తయారు చేసిన దాని మీద మంత్రతంత్రాలు అన్నీ ప్రయోగిస్తారు. కానీ అవేమీ సక్సెస్ కాకపోయేసరికి 28 తారీఖు మధ్యాహ్నం వీళ్ళందరూ కూడా అతన్ని ఏమిని గొంతుతో ముని వీళ్ళలో పుట్టలో భాగంగా వీళ్ళు నలుగురిలో ముగ్గురు అంటే షేక్ జనాబ్ అహ్మద్, శుభ్ర పూజలు చేసి, అలాగే ఎర్రబల్లి ఖాజా రసూల్ వీళ్ళిద్దరూ కలిపి 4వ ముద్ద అయినటువంటి పాన్పాటి స్వప్న యొక్క స్కూటీ మీద ముగ్గురు కలిపి ఈ ఇంటికి సమీర్ కుమార్కి వచ్చి అక్కడికి ఆమెను బండిగారి కాపులో పెట్టి వీళ్ళిద్దరూ లోపల చంపేయడం. ఈ రహమాన్ యొక్క ప్రార్థనలు అతనితో ఆమె వాళ్ళు గొంతు నుండి చంపేసిన తర్వాత వాళ్ళు చేసేవారు. ఇది ఈ కేసులో తేలినటువంటి దర్యాప్తులో తేలినటువంటి అంశాలు. ప్రధానంగా ఢిల్లీ నుంచి వచ్చాడు అతను ఢిల్లీ నుండి వచ్చాడు. గత 2-3 నెలల నుండి కూడా విజయవాడలోనే, గుంటూరులోనే ఒక షరత ఏర్పాటు చేయడం, ఆ షరలో పెట్టి పూజలన్నీ చేయడం. ఈ రహమానికి బాబాకి ఏంటి సార్ సంబంధం? ఇంతకుముందు ఏదైనా చేస్తున్నారా? గతంలో వీళ్ళిద్దరికి అటువంటి సంబంధం లేదు, కానీ ఇతనికి తెలిసిన సమాచారం ద్వారా అతను మన వ్యక్తి ఈ తాంత్రిక పూజలు తెలుసు. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం శాస్త్రీ. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రీ మామ్. ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.